ఒక ఆడదానికి పురుషుడు పదే పదే తన గుర్తుకు రావాలంటే, తన ఆలోచనలే ఆలోచిస్తూ ఉండాలంటే ఖచ్చితంగా ఇలానే చేయాలి. మీకు తెలుసా? అయితే వినండి. ఈ విషయాల్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. ఒకరిని నువ్వు దెబ్బ కొట్టడం అంటే ఇక వారిని కొట్టడమో చంపడమో ఇవి కాదు. మనల్ని వాడు అందుకోలేనంత ఎత్తుకి మనమెదగడం. అది చేతకాకే ఈ పగలు ప్రతీకారాలన్నీ కూడా. వీటి వల్ల ఏం సాధిస్తావు చెప్పు? బ్రతుకునన్ని రోజులు పళ్ళు బిగిస్తూ నువ్వే గొప్పోడివి అన్న అహంకారంతో ఊగిపోతూ ఉంటారు. మరి నువ్వు పోయాక పాపంరా 10 మందికి ఉపయోగపడేవాడు అని అనుకోవాలే తప్ప ఎప్పుడూ కూడా వీడు పోయాడ్రా, శని వదిలిపోయింది, పీడ వదిలిపోయింది, భూమికి భారం తగ్గింది అని ఏ నోటి నుంచి వచ్చేలా నువ్వు బ్రతకకూడదు. ఆలోచించు ఎలా బ్రతకాలో. నువ్వు ఎంత కక్ష కడతావో అందులో ఒక వంతు ఇతరుల్ని ప్రేమించి చూడు. నీకే అన్నీ తెలుస్తాయి. ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నీతో ఎవ్వరూ కూడా అస్సలు రారు. నీకెందుకురా అంటూ వెనక్కి లాగేస్తూ ఉంటారు. మన గురించి మనం తెలుసుకొని అడుగు ముందుకు వేస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు. అలా కాదని చుట్టూ ఉన్నవారి మాటల్ని అవే పట్టించుకొని చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడితే ఇక అది నీ ఎదుగుదలను పూర్తిగా ఆపేస్తుంది. నీ బలాన్ని అక్కడే అణిచివేస్తుంది కూడా. మనిషి ఇంతే చేయగలడని ఎక్కడా కూడా రాసిపెట్టి లేదు కదా. మరెందుకు చెప్పు వెనకడుగు వేస్తున్నావు? ఒళ్ళు వంచి నువ్వు కష్టపడితేనే కదా ఇక నిన్ను ఎవ్వరూ కూడా అందుకోవడం ఎవ్వరి తరం కూడా కాదు. ఆలోచించు. ప్రతిసారి కూడా మోసపోవు కదా. మరి ఎందుకు ఇలా కూలబడిపోతున్నావు? ఒక్కసారి లేచి ఈసారిని కూడా ఎవ్వరినీ నమ్మద్దు. అలా అని అందరినీ కక్ష కట్టమని నేను చెప్పడం లేదు. ఇది జీవితం. ఒకేలా సాగిపోతూ ఎన్నో ఎదురవుతాయి, ఎన్నో అడ్డొస్తాయి. వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళడమే జీవితం. జీవితం అంటే ఒక ఆట. అందులో గెలుస్తావా ఓడిపోతావా నీ ఇష్టం. కానీ ఆట మధ్యలో మాత్రం అస్సలు ఆగిపోకు. చివరి వరకు ఆడు, ఓడిపో. ఎందుకంటే నీ ఓపికే రేపటి భవిష్యత్తుకి పునాది అవుతుంది. కాబట్టి ఓడిపోతామని ఆడకుండా ఉండిపోకు, ఆడు. మన దగ్గర ఏమీ లేనప్పుడు, అయిపోయింది అని అనుకున్నప్పుడు కూడా మనతో ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్లే మనకి నిజమైన మిత్రులు. నిజమే కదా. ఇక్కడ బంధుత్వాలు బంధాలు కాదు మాట్లాడేది. కేవలం పరిస్థితులు, డబ్బులు మాత్రమే మాట్లాడతాయి, నీ ఉనికిని నిర్ణయిస్తాయి. అలా డబ్బు పరపతితో విలువ కట్టేవారు సముద్రపు నీటి లాంటి వాళ్ళు అని తెలుసుకో. వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే మనకు ఏమాత్రం కూడా ఉపయోగం అనేది అస్సలు ఉండదు. ఒడ్డు బయట ఉన్న ఆవుకి నీకు తేడా ఏముండదు చెప్పు. ఎందుకంటే వదిలేస్తారు అంతే. అవసరం లేకపోతే ఎందుకు అని దూరం పెట్టేస్తారు. అంతే మనుషులు కదా, అలానే ఉంటారు. అందుకే ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది నువ్వు అనుకున్నంత సులువైంది కాదు. దండకారణ్యం. ఇక్కడ మేక వన్నెన వంటి పులులు చాలా ఉంటాయి. మనిషి వంటి వన్న రాక్షసులు ఉన్నారు. అవసరాన్ని వాడుకొని అనవసరం అనిపిస్తే ఇక నిన్ను కూరలో కరివేపాకులా దూరంగా విసిరి తీసి పడేస్తారు. అవును కదా. నువ్వు, నీ కుటుంబం, ఇవే నీ ఊపిరి. నీ ఊపిరి ఉన్నంత వరకు నీకు తోడుగా వచ్చేది ఇవే. నీకు మించిన స్నేహాలు నీ ఆర్థిక ఎదుగుదలని నాశనం చేస్తాయి. ఇక నువ్వు చివరికి నిన్ను బికారిగా మార్చి నీ స్థాయి నీ స్నేహితుల ముందు కూడా చెయ్యి చాచే స్థితికి దిగజారుస్తాయని మర్చిపోకు. ఎందుకు వచ్చిన నొప్పులు చెప్పు? ఉంటే కొనుక్కోవాలి, లేదా పస్తులుండాలి. అలా కాదు ఎవరో చూస్తారో అని అప్పు చేసినా సరే ఆడంబరానికి ఉంటాను అంటే ఇక నువ్వు అగాధానికి దగ్గరవుతున్నావని అర్థం చేసుకో. మనకున్నది చాలు. కష్టపడి ఉన్నదాన్ని నువ్వు సంపాదించుకో, పెంచుకో. ప్రతి యుద్ధానికి కూడా కారణం నువ్వే అవుతావని తెలుసుకో. సంపదని కోరుకుంటావు, అది దక్కకపోతే బాధపడతావు. అన్నీ నీకే కావాలంటావు, దొరక్కపోతే
డీలా పడిపోతావు. ఎందుకు చెప్పు అంత నిరుత్సాహం? నీ మనసుతో కాదు, నీ ప్రతిభతో యుద్ధం చెయ్యి. నీకు కావాల్సిన ప్రతిదీ కూడా నీకు దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునేంత మంచి స్వభావం, పెద్ద మనసు ఎవ్వరికీ లేదు. ఆలోచించు నువ్వే. నీ ప్రతిభ మాత్రమే కనపడాలి, లేదంటే నీ పతనం కనపడాలి. అలానే నీ పనితనం ఉండాలి. వీటిలో ఏదో నువ్వే ఎంచుకో. అప్పుడే లోకం నీ వైపు చూస్తుంది. లేదా నీ విలువ వెలకట్టలేనిదై ఉండాలి. అంతే. ఇవే నీకు కావలసిన వాటిని నీ చెంతకు చేరుస్తాయి. ఇది ఎవ్వరూ కూడా కాదనలేని కఠినమైన సత్యం. అందుకే గుర్తుపెట్టుకో, అనవసరపు యుద్ధాలు మొదలుపెట్టి నువ్వు నలిగిపోకు. నీ దారిలో నువ్వు వెళ్ళిపో. ఎలాంటి అందగత్తైనా సరే, స్త్రీలోనైనా ఓ మగాడు అస్సలు తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆమె ముందు దిగజారకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మన పెద్దలు చెబుతూ ఉంటారు, అంటూ ఉండేవాళ్ళు కదా, ఏ స్త్రీ ముందు కూడా నువ్వు అస్సలు దిగజారకూడదు అని. ఎందుకో తెలుసా? ఒక స్త్రీకి ఎంత అందం ఉన్నా సరే, ఎంతటి తెలివితేటలు ఉన్నా సరే, ఆమె ముందు అసలు ఏ మగాడు కూడా దిగజారకూడదు అని చెప్పి మన పెద్దలు మాట చెబుతూ ఉంటారు. పెద్దల మాట చాలా ముఖ్యం. ఎందుకో తెలుసా? స్త్రీకి ఎంత అందమున్నా, ఎన్ని తెలివితేటలున్నా, మగాడితో జీవితం లేనిది తన జీవితం ప్రారంభం కాదు. అలానే మగాడు కూడా ప్రతి ఆడదానికి మగాడు తోడనేది ఖచ్చితంగా అవసరం. అలాంటి మగాడు ఏ ఆడదాని ముందు కూడా తన గౌరవం కించపరిచేలా అస్సలు ఉండకూడదు. అయితే మగాడు ముఖ్యంగా ఈ 5 విషయాల్లో స్త్రీ ముందు అస్సలు దిగజారకూడదు. ఒకవేళ ఈ విషయాల్లో కనుక స్త్రీ ముందు వంగి వంగి దిగజారి ఉంటే గనుక ఇక ఇలాంటి మగాళ్ళు ఆ స్త్రీ కాళ్ల కింద చెప్పుల్లా చూస్తారని పెద్దవాళ్ళు చెబుతూనే ఉన్నారు. మీరు విన్నారో లేదో? మరి ఇది ఎందుకు అనేవాళ్ళో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకీ ఈ 5 విషయాలు ఏంటో ఇప్పుడు విందామా? అయితే ఆఖరి వరకు వినండి. జీవితంలో ఎప్పుడూ కూడా మీరు అస్సలు అధైర్యపడకూడదు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అలానే సంతోషంగా జీవించడం నేర్చుకోండి. మరి ఆ 5 విషయాల్లో మొదటిది ఆత్మగౌరవం. ఒక మగాడు ఏ స్త్రీనైనా ఇష్టపడినా లేదా ప్రేమించినా కూడా తన ఆత్మ గౌరవాన్ని తగ్గించుకోవడం, అలానే కించపరుచుకోవడం చేయడం అనేది చాలా అంటే చాలా నీచమైన పని. స్త్రీ ప్రేమను పొందడం కోసం ఆ స్త్రీ కాళ్ల బేరానికి వెళ్ళడం అనేది అతి చండాలమైన పని. స్త్రీ ప్రేమ కోసం తన వెంట పడడం, తన్ను బ్రతిమిలాడటం, తన చుట్టే పదే పదే కాళ్ల బేరానికి వెళ్ళి ప్రాధేయపడడం, ఇవి చేస్తూ ఉంటారు చాలామంది. తన స్థాయిని మరిచి ప్రేమ కోసం స్త్రీ యొక్క పాదాలను కూడా ముద్దాడుతూ ఉంటారు. ఇక అలానే ముద్దు పెట్టడం చేస్తూ ఉంటారు. అవును కదా? ఆలోచించు. పనులు చేయడం అనేది చాలా నీచం. ఇక రెండవది బ్రతిమిలాడటం. కొందరి స్త్రీలతో కొత్త కొత్త పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఆ పరిచయం అనేది కాస్త చనువుగా మారి ప్రేమ, అలానే వ్యామోహం అనే వాటికి దారితీస్తుంది. ఇక ఇలాంటి ప్రేమలు, వ్యామోహాలు కొన్ని రోజులు గడిచిన తరువాత ఆమెకు మీపై విరక్తి పుట్టి మిమ్మల్ని వదిలేసే అవకాశం వచ్చినా సరే, ఇక అలాంటి ఆడదాన్ని బ్రతిమిలాడి మీ గౌరవాన్ని అస్సలు తగ్గించుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది ప్రేమలో మోసాలు. కొంతమంది స్త్రీలు ఒక మగాడిని ప్రేమించి కొన్ని రోజుల తర్వాత ఇంకొక మగాడు నచ్చితే తనతో శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న ఆడదాన్ని నువ్వు ఎప్పుడూ కూడా అస్సలు బ్రతిమిలాడి బలవంతంగా నీతో ఉంచుకోవాలని ప్రయత్నించకు. అసలు ఉంచుకోవద్దు కూడా. ఇలాంటి ఆడదాన్ని అసలు మీ జీవితంలోనే లేకుండా తన జ్ఞాపకాలు మొత్తం కూడా మంటల్లో తగలబెట్టాలి. కష్టమైనా సరే చేసి చూడండి. ఇక 4వ విషయం
డబ్బు, వ్యామోహం. ఒక స్త్రీ నిన్ను నిన్నుగా ప్రేమిస్తే ప్రేమించగలదా? లేదంటే నీ ప్రేమను చూసి నిజంగా నీకు దాసోహం అవ్వగలదా? లేదా నీ వెనుక ఉన్న డబ్బుని చూసి ప్రేమిస్తుందా అని తెలుసుకునే ప్రయత్నం నువ్వు ఖచ్చితంగా చేయాలి. లేదంటే ఇబ్బంది పడతావు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో 90% మంది కేవలం మనిషి కన్నా డబ్బుకే విలువ ఇస్తున్నారు. కాబట్టే నిన్ను ప్రేమించే స్త్రీ ఎలాంటిదో తెలుసుకోవడం నీకు చాలా ముఖ్యమన్నమాట. నిజంగా నిన్ను నిన్నుగా ప్రేమిస్తే అలాంటి స్త్రీని జీవితంలోకి ముఖ్యమైన వ్యక్తిగా భావించు. అలా కాకుండా నిన్నుకు చూసి కాకుండా నీ వెనుకున్న డబ్బును, పేరుని చూసి నీ చెంతకు చేరిన స్త్రీ ఇక నువ్వు చేసే ముఖ్యమైన పనులు నీ డబ్బు ఉన్నంత వరకే నీతో ఉంటుంది. ఆడదాని కోసం నిన్ను నువ్వు దిగజార్చుకోకు. నీ గౌరవాన్ని నువ్వు కించపరుచుకోకు. జాగ్రత్తగా ఉండు. ఇక అలానే చివరిగా 5వది వేశ్య స్త్రీ. ఈ రోజుల్లో కొంతమంది స్త్రీలను అసలు నమ్మడానికి వీల్లేదు కూడా. అందరినీ అనడం లేదు, కొందరిని. ఎందుకంటే ఒక మగాడిని ప్రేమించి తన అవసరం తీరాక ఇంకో మగాడిని వళ్ళో వేసుకొని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఎప్పుడు కూడా వాళ్ళని అస్సలు నమ్మద్దు. తనకు ఒక మగాడితో అస్సలు సరిపోదు. ఇలాంటి స్త్రీలతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇలా లెక్కలేని పురుషులతో తిరిగే వాళ్ళని వేశ్యలుగా ముద్రిస్తారు. వాళ్లతో జాగ్రత్త. ఇలాంటి ఆడది గనక మీకు దొరికితే మాత్రం తన నుంచి ఎలా అయినా సరే తప్పించుకొని మీ జీవితాన్ని కాపాడుకోవడమే మీకున్న మంచి సొల్యూషన్. లేదంటే ఇలాంటి ఆడవాళ్ల చేతిలో జీవితం మొత్తం కూడా మీరు నరకాన్ని అనుభవించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ముఖ్యంగా ఈ 5 లక్షణాలు ఉన్న ఆడవాళ్ల జోలికి మీరు అస్సలు వెళ్ళొద్దు. దూరంగా ఉంటేనే మీకు చాలా మంచిది. మీ ఆత్మ గౌరవాన్ని మరీ చంపుకొని ఇలాంటి ఆడవాళ్ల కోసమైనా లేదా మగవాళ్ల కోసమైనా సరే మీ గౌరవాన్ని దిగజార్చుకోవద్దు. ఆడవాళ్ళని ఒక్కడే అనడం లేదు, వాళ్ళ చేతిలో కూడా జాగ్రత్త. ఇది కొంతమంది ఆడవాళ్ళకి, అలానే కొంతమంది మగవాళ్లకు మాత్రమే. అందరినీ ఉద్దేశించి నేను ఇక్కడ చెప్పడం లేదు. అలానే ఆడదానికి మగాడు పదే పదే గుర్తుకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ పని మీరు చేయాల్సిందే. ఏంటో తెలుసా? ఒక ఆడదానికి మగాడు పదే పదే ఎందుకు గుర్తొస్తాడు చెప్పు? ఎప్పుడూ కూడా మగాడు ఆడదాని గుండెల్లో పెట్టి చూసుకుంటే ఇక ఆ ప్రేమకు ఆడది బానిసైపోతుంది. తనకి పదే పదే మగాడు గుర్తొస్తూ ఉంటారు. నువ్వు ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా సరే భార్యని అర్థం చేసుకొని భార్యని నువ్వు నీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే ఆ భర్తని ఎప్పుడూ కూడా భార్య అస్సలకి వదులుకోదు. అనుక్షణం తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువగా తన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. తను ఎంత వద్దనుకున్నా తన్ని ప్రేమిస్తూ ఇష్టపడుతూనే ఉంటుంది. సో అర్థమైంది కదా? ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.